హాయ్ అండి. మీ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు మజ్జిగ సారి ఇలా ట్రై చేయండి. చాలా రుచిగా వస్తుంది. 5 నిమిషాలు అయిపోతుందండి. ఒక కప్పు పెరుగు తీసుకోండి. దాన్ని బాగా చిలుక్కోవాలండి. ఒక గ్లాస్ వాటర్ వేసాను. నేను కొంచెం తిక్కుగా చేస్తున్నాను అండి. మీరు కావాలంటే ఇంకా పలచగా చేసుకోవచ్చు. రుచికి సరిపడా ఒక సాల్ట్ వేయండి. బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి. 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులండి. 2 ఎండుమిర్చి ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక కరివేపాకండి, కొంచెం అల్లం ముక్క, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయండి. పెద్ద సైజు ఉల్లిపాయ అండి. ఇది ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. మధ్యస్థంగా వేగితే సరిపోతుంది. మజ్జిగలో పచ్చిదే వేసుకున్నా పర్లేదండి, బాగుంటుంది. కానీ నేను మాత్రం వేయిస్తున్నాను. చిటికెడు పసుపు అండి. బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోండి. మజ్జిగలో కూడా వేసి కలుపుకోవచ్చు, కానీ నేను ఇంట్లో వేస్తున్నానండి. నేను పోపులోనే వేసాను. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. పోపుని మజ్జిగలో కలిపేసుకుంటే ఎంతో రుచికరమైన మజ్జిగ సారు రెడీ అండి. బాగా కలుపుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఆగినాక సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుందండి. ఈ పోపు మొత్తం